హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇదైతే నా ఇండియా సిరీస్లో లాస్ట్ వ్లాగ్ అండి. నేను ఇండియా సిరీస్ వ్లాగ్స్ అయితే చాలా అప్లోడ్ చేశానండి మన యూట్యూబ్ ఛానల్లో, అండ్ చాలా షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. అండ్ నా ఛానల్కి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ రోజైతే ఫుల్ బిజీ ఉన్నామండి. అత్తయ్య వాళ్ళు ఆ రోజు మార్నింగ్ వచ్చారు మా దగ్గరికి. నైట్ వరకు మాతోనే ఉన్నారు, కొంచెం సేపు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి. వాళ్ళకైతే కొంచెం ఎయిర్పోర్ట్కి రావడం అయితే కుదరలేదు, వాళ్ళు రావట్లేదు. ఇది అరౌండ్ 10 o'clock అయింది. ఇంకా వాళ్ళు అపార్ట్మెంట్కి అయితే బయలుదేరారండి. నాకు ఆ రోజు అత్తయ్య వాళ్ళు ఉన్నారు, కానీ నాకైతే మొత్తం సర్దుకోవడము, వెయిట్ చెక్ చేసుకోవడము అదే సరిపోయింది ఆ రోజంతా. ఇంకా బయలుదేరే ముందు రోజంటే ఎంత హడావుడి ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. ఒక రకంగా మెయిన్ ఛాలెంజ్ అయితే మనకి లగేజ్ అండి. ఆ 23 kgs ఉండాలి. సూట్ కేసెస్ వచ్చేసి ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాకైతే ప్రాబ్లం అవుతుంది కదా. సో మనకి ఏదో ఒకటి గుర్తొస్తుంది, యాడ్ చేసేవి ఉంటాయి, అందులో నుంచి తీయాల్సినవి ఉంటాయి. సో నేను ఆ రోజంతా అలాగే చెక్ చేసుకోవడము, వెయిట్ అంతా దాన్ని ప్రాపర్గా పెట్టుకోవడము, మళ్ళీ దాన్ని బయటికి తీసుకెళ్ళి ఇక్కడ ఏంటంటే మాకు మిషన్ అన్నయ్య వాళ్ళు ఇచ్చారు, కానీ అది కొంచెం చిన్నదైంది. ప్రాపర్గా వెయిట్ వస్తుందో లేదో బయట చెక్ చేయించుకొని ఉంటే బెటర్. మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక తీస్తారు కదా, కొంచెం వెయిట్ ఎక్కువైనా అని చెప్పేసి మేము ఆ వెయిట్ చెక్ చేసుకోవడము, ఇంకా ఏదో తేవాల్సినవి ఉంటే అవి తీసుకురావడము, ఇదే అయిపోయింది. ఇంకా ఇక్కడ అత్తయ్య వాళ్ళు అయితే ఫైనల్గా బయలుదేరుతున్నారు. ఇంకా కొన్ని పిక్చర్స్ అయితే మంచిగా తీసుకున్నాము అత్తయ్యతో పాటు. మా మామయ్య ఏంటంటే ఆ రోజు మార్నింగ్ వచ్చి వెళ్ళారు, ఇంకా అపార్ట్మెంట్లోనే ఉన్నారు. నైట్ వరకు అత్తయ్య అయితే ఉన్నారు మాతో పాటు. ఇంకా వాళ్ళు నైట్ అరౌండ్ 10 o'clock అయితే ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యారు. నేను ఇంకా లగేజ్ అంతా పెట్టేశాను కార్లో. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మా అత్తయ్య కూడా పాపం చాలా అసలు వదలలేక దేవాంష్ని వెళ్ళారు. వాళ్ళకి అంటే మనకి ఆ ఫేస్లో తెలిసిపోతుంది వాళ్ళ బాధ కానీ ఏదైనా. జాగ్రత్తగా వెళ్ళాక కాల్ చెయ్యి, పిల్లోడు జాగ్రత్త, ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకంటే లగేజ్ కూడా చాలా ఉంటుంది కదా మనకి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్గానే ఉండాలి. బట్ ఇప్పుడు దేవాంశ్ ఏంటంటే నాకు జర్నీలో వచ్చేటప్పుడు అయితే చాలా కోఆపరేట్ చేశాడు. ఇంకా వెళ్ళేటప్పుడు ఎలా అవుతుందో అనేది నేను చూస్తూ ఉన్నాను. ఇంకా మా అక్క వాళ్ళ చిన్నదాంతో అయితే ఫుల్గా ఆడుతున్నాడు. ఇక్కడేమో అంకుల్, అన్నయ్య, వదిన వాళ్ళకి నేను చెప్పేసి వెళ్దాము అని చెప్పొచ్చాను. వదిన వాళ్ళు ఏంటంటే ఆ రోజు పనుండి వాళ్ళు బయటికి వెళ్ళారు, చాలా లేట్ అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 11:30 అయ్యింది. మేము సూట్ కేసులు అవి వెయిట్ చెక్ చేయించిన తర్వాత కార్లోనే ఉంచేసామండి. ఇంకా మళ్ళీ పైకి తీసుకురావడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి. ఇంకా పాపం వాళ్ళు మేము వచ్చి కాసేపు కూర్చొని వెళ్తాము, మీరు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి వచ్చారు. నిజంగా వాళ్ళకి ఆ రోజు చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా నిజానికైతే వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేసరికి అరౌండ్ 12 o'clock అయినట్టుంది, అన్నయ్య వదిన వాళ్ళు వెళ్ళేసరికి. దాని తర్వాత దేవాంశ్ అయితే ఇంకా కొంచెం సేపు మా అక్క వాళ్ళ పాపతో అయితే ఆడుకున్నాడు. ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నారు. మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి హాస్టల్లో ఉంది, ఇంకా దాంతో కూడా కాసేపు వీడియో కాల్ అది మాట్లాడి, నేనేమో ఇంకా మనకి క్యాబిన్ బ్యాగ్ ఉంటాయి కదా అవేమో చెక్ చేసుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు టికెట్స్, పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా కేర్ఫుల్గా 1కి 2 సార్లు అయితే చూసుకోవాలండి. లాస్ట్ మినిట్లో మనకి ఏ సడన్ సర్ప్రైజెస్ లేకుండా బాగుంటుంది. మేము అరౌండ్ 12:30 1 o'clock అలా పడుకున్నట్టున్నాము. మళ్ళీ మేము ఎగ్జాక్ట్గా 2:30కి బయలుదేరదాం అనుకున్నాము ఎయిర్పోర్ట్కి అయితే. ఎందుకంటే నాకు మార్నింగ్ 10 o'clock ఫ్లైట్, సో 3 hours ముందు ఉండాలి కాబట్టి అరౌండ్ నేను 7 కల్లా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో ఇంకా కొంచెం ముందు బయలుదేరితే ట్రాఫిక్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే ఇది తెల్లవారుజామున 2:30కి అయితే హైదరాబాద్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి, ముందు రోజే కార్లో లగేజ్ బయట చెక్ చేయించుకుందాము వెయిట్ అని చెప్పేసి తీసుకెళ్ళాము. ఇంకా అప్పుడు ఏంటంటే ఆ లగేజ్ ఏం తీయలేదు కిందకి, కార్లోనే అన్నీ సర్ది పెట్టుకున్నాము. ఎందుకంటే తెల్లవారుజామున బయలుదేరడం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇది యాక్చువల్గా తెల్లవారుజామున కూడా కాదు, ఇది మిడ్ నైట్లోనే బయలుదేరాము ఏమో. 2:30 అయింది కదా. మా వాడైతే పాపం అప్పుడప్పుడే నిద్రపోయాడు మంచిగా నైట్ అంతా వాళ్ళ అక్కతో ఆడుకొని. ఇంకా మేమేం చేసామంటే వాడి డ్రెస్ కానీ జాకెట్ కానీ అవన్నీ కార్లో సర్దేశాను. నెక్స్ట్ డే ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు మార్చేసేయచ్చు
ఎక్కడో దగ్గర అని చెప్పేసి. ఎందుకంటే ఆ టైంలో పిల్లల్ని లేపి, నిద్ర లేపి అవన్నీ చేస్తే చాలా చాలా క్రాంకీగా అవుతారండి. మనం ఎప్పుడైనా ఈ మిడ్‌నైట్ జర్నీస్‌లో పిల్లల్ని ఎక్కువగా నిద్ర లేకపోవడము, వీలైనంత వరకు వాళ్ళని ఏ హడావుడి లేకుండా తీసుకెళ్తేనే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా నేనైనా ఒక 1 అవర్ పడుకున్నాను కానీ, మా మమ్మీ, మా అక్క వాళ్ళైతే అది కూడా నిద్రపోలేదు. ఇంకా నేను తీసుకెళ్ళడానికైతే ఫుడ్ ప్యాక్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు పాపం పులిహోర, పూరీలు ఇంకా అవి ఏవేవో పాపం చేసైతే పెట్టారు. ఇంకా వాళ్ళు నైట్ మేము 2:30కి బయలుదేరాలంటే అరౌండ్ అదంతా 2 కల్లా అయిపోవాలి. సో, వాళ్ళు 12:30 నుంచి స్టార్ట్ చేశారు. "నువ్వు కొంచెం సేపైనా పడుకో, నీకు జర్నీ ఉంది కదా! మేము వచ్చాకైనా రెస్ట్ తీసుకుంటాము. నీకు పిల్లోడిని పట్టుకోవడము ఇవన్నీ కష్టము" అని చెప్పేసి అన్నారు. సో, నేను అలా అయితే ఒక 1 అవర్ అయితే ఇంకా కాస్త పడుకున్నానండి. ఈ జర్నీలో ఏంటంటే మెయిన్‌గా లాంగ్ జర్నీ కదా! కొంచెం పిల్లలకైతే కంఫర్టబుల్ క్లోత్స్ వేయడం అయితే చాలా బెటర్. ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏంటంటే ఇప్పుడు మాకు కెనడా ఆల్మోస్ట్ 24 అవర్స్ పట్టుద్దండి. నేను ఇక్కడ 2:30కి బయలుదేరాను కదా! మళ్ళీ నేను ఆల్మోస్ట్ నెక్స్ట్ డే అన్నట్టు మన ఇండియా టైంలో ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళడము, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, మళ్ళీ ఢిల్లీలో ఇమిగ్రేషన్ అదంతా చూసుకొని అక్కడి నుండి టొరంటో. ఇన్ని స్టాప్స్ ఉన్నాయి గదా! మాకు ఏంటంటే టొరంటో వెళ్ళిపోతే మాకు అక్కడి నుంచి అయితే ఇల్లు చాలా దగ్గరండి. ఒక 40 మినిట్సే ఉంటుంది మాకు ఎయిర్‌పోర్ట్ నుంచి. బట్ ఈ ట్రావెల్ అంతా చాలా చాలా లాంగే గదా! సో, ఎప్పుడైనా పిల్లలకి కంఫర్టబుల్ క్లోత్స్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో, వాళ్ళు గూడా కొంచెం క్రాంకీగా అవ్వకుండా ఉంటారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలైతే. ఇంకా వాళ్ళు మంచిగా తినే ఫుడ్ కూడా ప్యాక్ చేసుకోవడం మంచిది. మరీ లిక్విడ్స్ కాకుండా డ్రై ఐటెమ్స్ అయితే బావుంటుంది. ఇంకా మనకి ఫ్లైట్‌లో కూడా హాట్ వాటర్ లాంటివి ఏమన్నా కావాల్సిన చిన్నపిల్లలకి వాళ్ళంతా బానే ఇస్తారు. మేము ట్రావెల్ చేసిందైతే ఎయిర్ ఇండియా అండి. వచ్చేటప్పుడైతే మాకు బానే అయింది ట్రావెల్. బట్ ఎళ్ళేటప్పుడైతే ఇంకా చాలా ఫుల్ టెన్షన్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చేటప్పుడు సూట్ కేసులు అంత వెయిట్ అయితే ఏం లేవు. ఎందుకంటే సడన్ ట్రావెల్‌కి నేను ఎక్కువ షాపింగ్ గూడా ఏం చేయలేదు. నా దగ్గర ఏముంటే అవే తీసుకొనొచ్చాను. బట్ ఎళ్ళేటప్పుడు అలా కాదు కదా! ప్రతి ఒక్కటి తీసుకుంటాము. అన్నీ ప్యాక్ జేసుకుంటాము. మళ్ళీ ఆ వెయిట్ అంతా క్యారీ చేయాలి కదా! 23 కేజీ సూట్ కేసెస్ లేపడం కూడా కొంచెం టఫ్‌గానే అనిపిస్తుందండి. ఇంకా నాకైతే నావి 2 సూట్ కేసెస్, మా బాబువి 2 సూట్ కేసెస్ అండ్ నాది క్యాబిన్ బ్యాగ్, వాడిది క్యాబిన్ బ్యాగ్. ఇంకా పిల్లాడితో అయితే ఇంత లగేజ్ అయితే క్యారీ చేయాలి కదా! సో, కొంచెం ఎలా అవుతుందో అనేదే అయితే ఉంది బాగా. ఎస్పెషల్లీ చిన్న పిల్లలతో ఉన్నప్పుడైతే ఈ టెన్షన్ ఖచ్చితంగా ఉంటుందండి. అంటే పిల్లలు కోఆపరేట్ చేస్తారా లేదా అనేది. వచ్చేటప్పుడైతే బానే ఉన్నాడు మా దేవాంశు. ఇంకా మేము 2:30కి బయలుదేరాము. అప్పుడైతే చాలా చీకటిగా ఉంది. బట్ ఇప్పుడైతే కొంచెము అరౌండ్ 5:30 అలా అయిపోయింది. మేము అనుకున్న దానికంటే చాలా ముందొచ్చామండి. 6:00కే రీచ్ అయ్యాము హైదరాబాద్ అయితే. ఇంకా వీడు కొంచెము పైన జాకెట్ అవి వేసి శాండిల్స్ వేసుకున్నాడు. అవి మార్చేసి షూస్ అవి వేద్దాము అని చెప్పేసి ఒక దగ్గర అయితే ఆగాము. డ్రెస్సు అదంతా ప్రాపర్‌గా అయితే వాడు సెట్ చేసేసుకున్నాడు. ఇంకా అక్క తమ్ముళ్ళైతే ఫుల్‌గా కబుర్లు చెప్పుకుంటున్నారు. వీడైతే మళ్ళీ మంచిగా యాక్టివ్ అయిపోయాడు. మార్నింగ్ అరౌండ్ 6:30 అయింది. మేము ఎయిర్‌పోర్ట్ లోపలికైతే వెళ్ళకుండా ఏం చేశామంటే, ఇంకా కొంచెం ఇలా వెళ్తే మనకి కనిపిస్తుంది ఎయిర్‌పోర్ట్ అన్నప్పుడు ఈ ముందైతే ఆగాము. మా అక్క వాళ్ళు ఏం చేశారంటే మంచిగా పాలు, కాఫీ పౌడర్ అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏంటంటే కష్టం కదా! దగ్గరలో మనకేమన్నా దొరుకుతాయి, దొరకవు. నువ్వు కొంచెం కాఫీ అన్న తాగి వెళ్దువు అని బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దువు. ఎక్కడైనా ఆగుదాము అని అన్నారు. బట్ నాకైతే అసలు ఆ టైంలో ఆ లగేజ్ తీసుకెళ్ళాలి. అండ్ మా దేవాన్ష్ ఉన్నాడు కదా! వాడిని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇవన్నీ అయితే చాలా చాలా బిగ్ ఛాలెంజెస్‌లా అనిపించాయండి. ఏదైనా కొంచెము ట్రావెల్ అనేసరికి కొంచెం మనకి ఆ భయం అనేది కంపల్సరీ ఉంటుంది. మనం ఎన్ని సార్లు ట్రావెల్ చేసినా. మీరు కూడా అంతేనా? నాతో ఎవరైనా రిలేట్ అవుతారా? అయ్యేవాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే పింగ్ చేయండి. నేనైతే ఇంకా మా అక్క వాళ్ళు ఫుడ్ అంటే బ్రేక్‌ఫాస్ట్ నేనైతే అస్సలు వద్దంటే వద్దు అని చెప్పేసాను. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 6:50 అలా అయిందండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ మేము 6:00కే వచ్చేసాము అని చెప్పేసి. బయటైతే కొంచెం సేపు ఆగాము. ఆగి ఇంకా మా దేవాంష్‌ని మంచిగా ప్రాపర్‌గా అంతా వాడికి షూస్ అవి చేంజ్ చేసి రెడీ చేశాను. చేసేసి ఇంకా ఎయిర్‌పోర్ట్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా ఎయిర్‌పోర్ట్ రావడమే ఇంకా అంతే కదా!
మనము లగేజ్ అయితే చెక్ చేయించుకోవాలి, చెక్ ఇన్ చేయాలి. అండ్ ఇక్కడికి రాగానే ఇంకా ఈ పోర్టర్స్ కోసం చూసుకోవాలి. ఈ లగేజ్ ఏంటంటే మనము అన్ని లగేజెస్ అయితే నేనైతే క్యారీ చేయలేకపోయానండి బాబుతో. ఇంకా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా పోర్టర్స్ హెల్ప్ తీసుకోవడమే నాకు చాలా బెటర్ అనిపించింది. మీలో ఎవరైనా ఒకవేళ ఫస్ట్ టైం అలా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు అండ్ మీకు అంత ఐడియా లేదు ఈ లగేజ్ గురించి అని అంటే, మనకి అక్కడ ఎంట్రన్స్లో అయితే పోర్టర్స్ ఉంటారండి. వాళ్ళు పర్ సూట్ కేసు అమౌంట్ ఇంతని ఛార్జ్ చేస్తారు. కొంచెం ఎఫర్డబుల్గానే ఉంటుంది, మరి అంత ఎక్కువే ఉండదు. చెక్ ఇన్ చేసే వరకు వచ్చి ఆ సూట్ కేసెస్ అయితే అక్కడ పెట్టి వెళ్తారండి. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము అండ్ ఆ సూట్ కేసెస్ అవన్నీ అయితే తీసి కింద పెట్టాము. పోర్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది కదా. నాకు ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నా కూడా నిజంగా చాలా బాధగా అనిపించిందండి. ఏంటి నా 40 డేస్ ట్రిప్ ఇంత త్వరగా అయిపోయిందా ఇండియాలో అని అనిపించింది. ఇండియాలో 40 డేస్ కాదండి, మనం ఇంకా ఎన్ని మంత్స్ ఉన్నా మనకి అయితే అదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మన పేరెంట్స్ ఉంటారు, మన వాళ్ళందరూ ఉంటారు అక్కడే. రిటర్న్ వచ్చేటప్పుడైతే ఎవరికైనా ఇంతే ఎమోషనల్గా ఉంటుందేమో అనిపించింది. ఫైనల్గా అయితే మా మమ్మీ, మా డాడీ, మా అక్క వాళ్ళ పాప వీళ్ళందరికీ బాయ్ చెప్పి అత్తయ్య వాళ్ళతో మాట్లాడి లోపలికి వెళ్తున్నాము అని చెప్పేసి అయితే చెక్ ఇన్ చేసుకొని లోపలికి వచ్చాను. ఎందుకంటే నాకు ఇక్కడ సిమ్ కూడా ఉండదు. నేను మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ అయితేనే నాకు ఫోన్ యాక్సెస్ అవుతుంది. నా సిమ్ ఏంటంటే ఇక్కడ పనిచేయదు, కెనడా సిమ్ కదా. నాకు ఇంకా ఇండియా సిమ్ అయితే నేనేం పెట్టుకోలేదు. నాకు చెక్ ఇన్ అయితే బాగానే అయిందండి. నేను వెయిట్ కూడా ప్రాపర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని ఒక 100-100 గ్రామ్స్ అయితే పెట్టాల్సిన దానికంటే నేను తక్కువగానే పెట్టుకున్నాను. లాస్ట్ మినిట్ అన్నెసెసరీ రిస్క్స్ తీసుకోవడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పేసి అక్కడ చెక్ ఇన్ అయితే అయిపోయింది. అండ్ ఒక క్యాబిన్ బ్యాగ్ అయితే నాతో పాటు పెట్టుకున్నాను. ఇక్కడ నుండి నేను హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్, ఢిల్లీ నుంచేమో మళ్ళీ టొరంటో ఫ్లైట్ అయితే ఉందండి. నేను బాధపడుతూ ఇలా బయలుదేరినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒకటే అనుకున్నానండి, ఈసారి అయితే త్వరగా మళ్ళీ ఇండియా అయితే వెళ్ళాలి. అట్లీస్ట్ 1.5 ఇయర్ వరకన్నా లోపన్నా వెళ్ళాలి. మా అమ్మ, మా నాన్న, అత్తయ్య, మామయ్య వాళ్ళ దగ్గర మంచిగా దేవాంశ్ హాలిడేస్లో తీసుకెళ్ళి టైం స్పెండ్ చేయాలి. అలా కుదిరితే బాగుంటుంది అని అదొక్కటే అనుకుంటూ బయలుదేరాను. ఆ టైంలో మనం వాళ్ళకి బాయ్ చెప్పి లోపలికి రావడము అది చాలా చాలా ఎమోషనల్గా అనిపిస్తుందండి. అది మాటల్లో అయితే చెప్పలేము. బట్ చాలామంది అబ్రాడ్లో ఉండే వాళ్ళైతే ఈ మాటలకి రిలేట్ అవుతారు అని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి హైదరాబాద్లో. ఇక్కడ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కగానే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారండి. ఎందుకంటే మార్నింగ్ మేము అరౌండ్ 10 o'clock అయితే ఎక్కాము అని చెప్పాను కదా. ఇక్కడ మ్యాంగో యోగర్ట్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఒక ఇడ్లీ ఇచ్చారు, సాంబార్ ఇడ్లీ. అండ్ అలాగే కొంచెం ఉప్మా అయితే పెట్టారండి. మేము కెనడా నుండి ఇండియా స్టార్ట్ అయినప్పుడు ఫుడ్ ఓకే ఉందండి. బట్ ఇండియా నుంచి కెనడా ఫ్లైట్లో అయితే ఫుడ్ కొంచెం బాగానే ఉందండి. దాంతోపాటు ఈ బ్రెడ్ను ఇంకా అమూల్ బటర్, ఈ బటర్ కూడా ఇచ్చారు దానికి స్ప్రెడ్ చేసుకొని తినడానికి. మా వాడైతే ఆ రోజు ఏం తిన్నాడంటే ఇడ్లీ ఒక్కటి తిన్నాడండి, సాంబార్ ఇడ్లీ నచ్చింది అని చెప్పేసి. ఇంకా ఈ ఫ్లేవర్డ్ యోగర్ట్ కప్స్ కూడా మాకు కెనడాలో స్కూల్కి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను వాడికి. సో అదొకటి తీసుకున్నాడు. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసి మంచిగా కొంచెం కాఫీ అయితే తాగేశానండి. టీ కాఫీలతో పాటు ఏంటంటే ఏదో జ్యూస్ కూడా ఇచ్చారండి, యాపిల్ జ్యూస్ అనుకుంటా. మా వాడైతే ఆ జ్యూస్ అయితే కొంచెం తాగాడు. ఒక 2 hours కనుకుంటా మేము ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. మాకు విండో సీట్ అయితే రాలేదు ఇక్కడ నుంచి హైదరాబాద్ టు ఢిల్లీ బయలుదేరినప్పుడు. ఇక్కడ పక్క సీట్స్ అయితే వచ్చాయి. బాగానే అయిందండి ఓవరాల్గా హైదరాబాద్ టు ఢిల్లీ. ఎందుకంటే షార్ట్ టైమ్ కదా ఫ్లైట్, లైక్ ఆల్మోస్ట్ 2 hours కదా. సో బాగానే వెళ్ళిపోయాము. అక్కడ ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అయితే లగేజ్ మాకు ముందే చెప్పారు, ఇక్కడ హైదరాబాద్లో మీరు చెక్ ఇన్ చేశాక మీరు మళ్ళీ డైరెక్ట్గా టొరంటోలో తీసుకోవచ్చు మీ లగేజ్ అంతా అని చెప్పేసి. ఇమిగ్రేషన్ కూడా మాకు ఢిల్లీలో ఉంటుంది అని చెప్పారు. అసలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే నిజంగా ఎంత బాగుందో అండి, అసలు చాలా చాలా బాగుంది. మంచిగా నేను అక్కడ కొంచెం సేపు అయితే వీడియో తీసుకున్నాను. ఎలాగో చేతిలో మాకు ఇప్పుడు లగేజ్ కూడా లేదు కదా, నేను జస్ట్ ఒక క్యాబిన్ బ్యాగే ఉంచుకున్నాను నాతో పాటు. ఇంకొక క్యాబిన్ కూడా చెక్ ఇన్లో వేసేసాను హైదరాబాద్లో.
మళ్ళీ అన్నెసెసరీగా అవంతా పట్టుకొని తిరగాలి బాబుతో ఇబ్బంది అని చెప్పేసి. మీలో ఎవరైనా ఒకవేళ ఫస్ట్ టైం ట్రావెల్ చేసేవాళ్ళు క్యాబిన్ బ్యాగ్ మీకు 7 కేజెస్ అవసరం లేదు అని అనుకుంటే ఆ లగేజ్ కూడా 7 కేజెస్ బ్యాగేజ్ ఉంటుంది కదా, అది కూడా మనం చెక్ ఇన్ చేసేయచ్చు. బట్ నేను ఒక చిన్న సూట్ కేస్ ఎందుకు ఉంచుకున్నాను అని అంటే, మా బాబువి ఒక 2 పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ నాదొక డ్రెస్సు అలా నేను పెట్టుకొని ఉన్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మళ్ళీ మనకి ఏదన్నా అవసరం ఉంది అని అంటే కష్టం అవుతుంది. అప్పటికప్పుడు ఒక 2 పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకోవడం మంచిది అని చెప్పేసి నేను ఎప్పుడు డ్రెస్సెస్ అయితే క్యారీ చేస్తాను పక్కాగా, చిన్న సూట్ కేసులో అయితే. ఇంకా అవి పెట్టుకున్నాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఏ ఇబ్బంది లేదండి, మనకి ఏం కావాల్సిన అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా ఈవెన్ మెడికల్ షాప్స్, కాఫీ డే, ఫుడ్కి మంచిగా రెస్టారెంట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. మాకు ఇమిగ్రేషన్ అయితే ఇక్కడ ఢిల్లీలోనే అయిందండి. అయిపోయిన తర్వాత మాకు గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుదాము అని చూస్తే ఆ దగ్గరలో అయితే ఎక్కడా లేదు, ఆ ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి వచ్చాము. ఎందుకంటే మాకు ఇంకా బోర్డింగ్ చేసుకోవడానికి ఒక 3 అవర్స్ ఉంది. మాకు ఢిల్లీలో ఏంటంటే లే ఓవర్ టైము ఆల్మోస్ట్ మాకు ఒక 4 అవర్స్ వరకు అయితే ఉందండి. ఇంకా ఇంట్లో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడొచ్చు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారా లేదా కనుక్కుందాము అని చెప్పేసి వెళ్ళి ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఈ రిటర్న్ వచ్చాక ఏంటంటే మా వాడికి కొంచెము ఫుడ్ అయితే పెడదాము అని ట్రై చేశాను. ఇంకా ఈ జర్నీలో తెలిసిందే కదా, పిల్లలు ఎక్కువ తినడానికి అయితే ఇష్టపడరు. అవర్స్ లాంగ్ జర్నీస్ ఉన్నప్పుడు మనం పిల్లల్ని ఎక్కువ ఫోర్స్ చేసి పెట్టడం కంటే వాళ్ళకి ఎంతవరకు తినగలిగితే అంతవరకు పెట్టి ఆపేయడం బెటర్ అండి. ఎందుకంటే లాంగ్ అవర్స్ ఫ్లైట్స్లో వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటారు కదా, ఫోర్స్ చేయకుండా ఉంటే అని నాకు అనిపించింది. ఇంకా నేనైతే ఎక్కువ ఫోర్స్ చేయలేదు ఫుడ్ పెట్టడానికైతే. ఇక్కడైతే ఈ మిషన్ కనిపించింది వాడికి, చాలా ఫన్గా అనిపించింది. అమ్మ నాకు చాలా నచ్చింది, నేను కూల్ డ్రింక్ తీసుకుంటా అని అన్నాడు. ఇంకా అక్కడైతే ఒక స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకున్నాడు. మళ్ళీ ఇంకా వాడు నేను కొంచెం సేపు ఈ చుట్టుపక్కల ఇలా తిరిగాము ఎయిర్పోర్ట్ లోపల. మేము కెనడా నుంచి ఇండియా వచ్చినప్పుడు ఏంటంటే మేము ఢిల్లీలో మేమే లగేజ్ తీసుకొని కలెక్ట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ డొమెస్టిక్ ఫ్లైట్కి మారినప్పుడు లగేజ్ అయితే మళ్ళీ చెక్ ఇన్ చేయాల్సి వచ్చిందండి. బట్ రిటర్న్లో ఏంటంటే అక్కడ హైదరాబాద్లో వేస్తే టొరంటోలో చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది బాగా అనిపించింది, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ సూట్ కేసులు ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి, వేరే దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ చెక్ ఇన్ చేయించాలి, అదంతా కొంచెం టఫ్ కదా. ఇలా అయితే బాగా అనిపించింది, ఎందుకంటే ఒక దగ్గర వేస్తే ఇంకా డైరెక్ట్గా డెస్టినేషన్లో తీసుకోవచ్చు కదా అని. అన్ని ఫ్లైట్స్కి ఇలా ఉందో లేదో ఐడియా అయితే లేదండి, బట్ బెటర్ మనము చెక్ ఇన్ చేసినప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అట్లా అడిగి తెలుసుకోవడం అయితే బెటర్ అండి. లాస్ట్ మినిట్లో మనకి ఏమీ సర్ప్రైజెస్ లేకుండా. మేము స్టార్ట్ అయిన ఒక 1 అవర్కి మాకైతే ఇక్కడ ఫుడ్ ఇచ్చారండి. రోటీ అండ్ చోలే కర్రీ ఇచ్చారు, అండ్ ఏదో డిజర్ట్ కూడా ఇచ్చారు, అండ్ వాటర్ ఇచ్చారు. మళ్ళీ ఒక 2 అవర్స్కి అయితే రైస్ అండ్ పన్నీర్ కర్రీ అండ్ ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ ఇచ్చారండి. అంటే ఇందులో మనకి ఆప్షన్స్ ఉన్నాయి, ఈదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా తీసుకోవచ్చు, బట్ నేనైతే వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంతోపాటు ఇక్కడ కూడా ఒక డిజర్ట్ ఇచ్చారు, దాంతోపాటు ఒక బ్రెడ్ అండ్ బటర్ అండ్ ఒక కర్డ్ కప్ కూడా ఇచ్చారు. ఇలా అవర్స్ జర్నీ చేసిన తర్వాత అయితే మాకు ఫ్లైట్లో అనౌన్స్మెంట్ వచ్చిందండి, ఇంకా కొద్దిసేపట్లో టొరంటో ల్యాండ్ అవుతాము అని చెప్పేసి. నా ఇండియా సిరీస్ వ్లాగ్స్ నేను చాలా వ్లాగ్స్ అప్లోడ్ చేశాను, అవన్నీ నాకు చాలా చాలా మంచి మెమొరీస్ అండి. ఎప్పుడైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అందరినీ చూడొచ్చు అనిపించింది. ఫైనల్గా అయితే ఇక్కడ బ్యాగేజ్ వచ్చేసింది. ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ లగేజ్ వచ్చినప్పుడు కొన్ని తీసి కింద పెట్టారండి. నేను 1/2 అవర్ వెయిట్ చేశాక రియలైజ్ అయ్యాను ఆల్రెడీ నా సూట్ కేసెస్ కొన్ని దించారు అని. మా హస్బెండ్ని కూడా ఆ సూట్ కేస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వద్దు అని చెప్పాను. ఇంకా అవంతా లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకైతే బయలుదేరామండి. ఈలోపు మా హస్బెండ్ అయితే వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్ బాయ్.